ఫ్రెండ్స్, ఈ రోజైతే మన లంచ్లోకి వచ్చేసి మిల్ మేకర్ నిల్వ పచ్చడి అండి. ఎలానో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఇలా హాట్ వాటర్లో మిల్ మేకర్లు కొంచెం పసుపు వేసుకొని ఒక 3 నిమిషాల సేపు అనేది బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక గిన్నెలోకి కొంచెం చింతపండు కొన్ని వాటర్ పోసుకొని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోని కొంచెం ఆయిల్ పోసుకొని మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లు అనేవి ఒక 3 నుండి 4 నిమిషాల సేపు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన మిల్ మేకర్లను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 2 నిమిషాల సేపు అయితే మాడకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటకుండా ఈ విధంగా 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా అండి. ఈ గరం మసాలా ఇంత ముందు మన పాత వీడియోలలో ఉంటుంది, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. ఒక 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని అయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల సేపు ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఇంత ముందు ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్లను అయితే అందులోకి వేసుకోవాలి. ఈ విధంగా మిల్ మేకర్లు మొత్తం వేసుకున్న తర్వాత వీటిని అనేది ఆ మసాలా పౌడర్ మొత్తం మిల్ మేకర్లకు పట్టేంత వరకు ఈ విధంగా ఒక 3 నిమిషాల సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన మిల్ మేకర్లని చూడండి, ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది బాగా ఫ్రై అయిన తర్వాత. అవి చల్లార్చిన తర్వాత ఇంతసేపు మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండును కూడా ఈ విధంగా వేసుకొని మరో 2 నిమిషాల సేపు కలుపుకొని పక్కన పెట్టుకుంటే వేడి వేడి మిల్ మేకర్ నిల్వ పచ్చడి రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో, చూడడానికి మీకు కూడా నోరూరుతుంది కదా. ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై